మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు మాడుగల శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఆశీర్వచనం తల్లి. శ్రావణ శుక్రవారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది. అసలు శ్రావణ మాసం విశిష్టత ఏంటి గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణ మాసము యొక్క విశిష్టత ఏమిటి అంటే, శ్రవణం అంటే శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువుది. శ్రావణ మాసములో మనము ఏదైనా శ్రవణం అంటే మనం వినటం. వాస్తవానికి అన్ని శుభాలు. ఎవరైనా ఏం వినాలనుకుంటారు? అన్ని రకాల శుభాలు. అందుకే వివాహాలు, మంగళవాద్యాలు వినటము, అమ్మవారికి పూజాధికాలు, ఇవన్నీ కూడా పూజలు చేసేటువంటి విధి విధానాన్ని చూడటము, వినటము, మంత్రోచ్చారణలు వినడము, ఇవన్నీ కూడా శుభాలు, శుభసూచకమైనటువంటివన్నీ కూడా వినటము. శ్రవణ నక్షత్రము స్వామిది కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయములో లక్ష్మీదేవిని పెట్టుకున్నాడు కాబట్టి శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారిని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించినట్టుగానే ఆయన సంతోషించి ఇద్దరూ కూడా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహము మనకు కలుగజేయటానికి పరమ పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం అనేటువంటిది విశిష్టత. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు అని శ్రావణ మాసం అంతా కూడా మనము పాటించడం జరుగుతుంది. ఇక ఈ శ్రావణ మాసము అనేటువంటిది ఎప్పుడు అంటే దక్షిణాయనములో ప్రారంభమవుతుంది. మనకు అయనములు రెండు, ఉత్తరాయణం, దక్షిణాయనం. అవును గురుగారు. ఉత్తరాయణము అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది వచ్చేటప్పటికి ఏమిటి అంటే సూర్యుడు, ప్రత్యక్ష నారాయణ స్వామి అయినటువంటి సూర్య భగవానుడు ఉత్తరం వైపు నుండి నడక అనేటువంటి. ఇప్పుడు దక్షిణాయనం అనేటప్పటికీ దక్షిణం నుండి నడక, కొంచెం దక్షిణం వైపుకు వచ్చి సూర్యుడు ఉదయించడం అనేటువంటిది జరుగుతుంది దక్షిణం వైపు. ఇక్కడి నుంచి మనము ఇవన్నీ చేయటంలో ఆంతర్యం ఏమిటి? దక్షిణాయనములో అంటే జ్ఞాన సంపదలు విపరీతముగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఉత్తరాయణంలో పెరగవా గురువు గారంటే దేని విశిష్టత దానిది. దక్షిణాయనం దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గాక. అందుకనే ఇక్కడి నుండి ఎప్పుడైతే శ్రావణ మాసం అనేటువంటిది ప్రారంభమవుతుందో, శ్రావణము భాద్రపదంలో వినాయక చవితి, భాద్రపదం ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలు, కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరులది, ఇలా ఇక్కడి నుంచి అన్ని పూజలే ఉంటాయి. దక్షిణాయనం అంతా విపరీతమైనటువంటి పూజలు. ఈ పూజలు చేసుకోవటానికి గల కారణాలు ఏమిటి? దీపారాధనలు, దీపాలు పెట్టడము, వెలిగించటము, పూజలు చేసుకోవటము, ఇవన్నీ దేనికి సంకేతం అనేటప్పటికీ ఎప్పుడైతే వేసవిలో విపరీతమైనటువంటి ఎండలు అవన్నీ ఉంటాయో, చాలా ఎండాకాలం అంతా కూడా ఉంటుంది. ఉగాది పండుగ తర్వాత విపరీతమైన ఎండలు వస్తాయి. ఆ ఎండలకు భూమాత బాగా కూడా భూమి వేడెక్కుతుంది. ఇక్కడ ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని చినుకులు పడటం అవి కూడా జరుగుతాయి. అక్కడే మొట్టమొదటి చినుకులు, తొలకరి చినుకులు పడడం జరుగుతుంది. ఆ భూమిలోకి విపరీతంగా వర్షాలు అవి పడినటువంటి దాని వలన మీకు ఆడవాళ్లకు బాగా సులభంగా అర్థం కావాలి అంటే, పొయ్యి మీద పెనం పెట్టినప్పుడు పెనం మీద నీళ్లు చల్లితే ఏమవుతుంది? వేడైపోతుంది. అంతే కదా తల్లి. అందువలన ఈ భూమి చాలా వేడి మీద ఉంటుంది. ఆ భూమి చాలా వేడి మీద ఉన్నప్పుడు ఈ వర్షాలు కురవటం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతాయో, ఆ భూమి ఇంకు కదా కిందికి తీసుకుంటుంది నీటిని. భూమిలోకే పోతాయి నీళ్ళన్నీ కూడా. ఎంత పెద్ద వర్షం వచ్చినా భూమిలోకి పోతాయి, మిగిలినవి సముద్ర గర్భంలోకి పోతూ ఉంటాయి పైవి.
మిగిలినవి భూమిలోకి ఇంకు చేసి ఆమె లోపలికి తీసుకుంటుంది భూమాత. అలా తీసుకున్నప్పుడు భూమిలోకి పోయినటువంటి ఈ వేడి మీద వేడి నీళ్ళన్నీ లోపలికి పోతే లోపల ఉండేటువంటి పురుగు పుట్ర అన్నీ కూడా పైకి ఆ వేడికి తట్టుకోలేక బయటికి రావడం జరుగుతుంది. అవును. అలాగే చెట్ల మీద కూడా వేడి అది ఉంటుంది. మనము చెట్టు కింద ఉంటాము, నీడనిస్తుందని మనం అనుకుంటాము, కానీ ఆ చెట్టును ఆ వేడినంతా కూడా తీసుకుంటుంది. ఈ ప్రకృతి అంతా కూడా వేడిని ఎప్పుడైతే లాక్కొని ఆ వేడి తాను తీసుకొని కింద చెట్టు కింద ఉండేటువంటి వాళ్లకు చల్లదనం అనేటువంటిది ఎప్పుడైతే ఇస్తుందో, ఆ వర్షము అనేటువంటిది పడినటువంటి దాని వలన చిన్న చిన్న క్రిమికీటకాదులు అవి ఇవి ఇవన్నీ కూడా మామూలుగా ప్రబలుతూ ఉంటాయి గాలిలోకి. ఇంకా ఆ వేడికి అవి తట్టుకోలేక మనం కూడా ఇంట్లో ఉక్కబోస్తే బయటకు వస్తాం కదా. కాస్త వర్షం పడేటప్పటికి విపరీతంగా వర్షం రాక బాగా ఉక్కబోస్తుంటే ఇంట్లో కరెంటు లేక కాసేపు అట్లా బయటకు వస్తే ఏమన్నా చల్లగా ఉంటుందేమో అని బయటకు వచ్చేస్తాం. అలాగే లోపల ఉండేటువంటి ఇది కూడా బయటికి రావడం, చిన్న క్రిములు కీటకాదులు ఇవన్నీ కూడా పైకి వస్తాయి. ఆ పైకి వచ్చినటువంటి దాని వలననే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ ఎవరికైనా సరే రోగాలు అనేటువంటివి రావడం సర్వసాధారణం. చిన్న చిన్న రోగాలు లాంటివి, అంటువ్యాధులు ఇవన్నీ కూడా ఏవో వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే ఏం చేయాలి? ఇది పూర్వము నుండి పెట్టినటువంటి ఆచారం ఏమిటి అంటే భక్తి ముక్తి రెండూ కలిసి ఉండాలి అనేటువంటిది. ఎప్పుడైతే మనము పరమ భక్తితో దీపారాధన అనేటువంటిది చేసి, ఎటువంటి దీపారాధన? నెయ్యితో వెలిగించటము కానీ నువ్వుల నూనెతో వెలిగించటము కానీ చేస్తాం. ఇటువంటి దీపారాధనలు అవి పూజలు కార్యక్రమాలు విపరీతంగా చేస్తూ ఇవి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ దీపారాధనతో వచ్చినటువంటి ఆ పొగ అంతా కూడా మనం ఈ ప్రపంచంలో ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి కాబట్టి పూజలు అందరి ఇళ్ళ దగ్గర బయట అంతా కూడా ఊరంతా కూడా ఆ పొగ అంతా కూడా వ్యాపించడం వలన ఏదైనా పురుగులు ఇట్లాంటివి ఉంటే అవన్నీ కూడా చనిపోవటానికి అవకాశాలు ఎక్కువ. అంటే మన దగ్గరికి రాకుండా అవి పక్కకి వెళ్ళిపోవటం కానీ చనిపోవడం కానీ జరుగుతాయి. ఇప్పుడు శ్రావణ మాసంలో చాలా మంది గురువు గారు పెళ్లిళ్ళు జరుపుకోవాలనుకుంటూ ఉంటారు, వివాహం చేయాలని చెప్పి. అప్పుడు మంచిదే అంటారా శ్రావణ మాసంలో? ఖచ్చితంగా మంచిది కదమ్మా. మాసము తిథులు నక్షత్రాలు వారాలు అన్నీ యోగవంతముగా ఉంటాయి. ఎందుకు? గ్రహస్థితులు అనుకూలముగా ఉంటాయి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము ఈ మాసాలు వరుసగా ఇంకిక్కడి నుంచి కంటిన్యూగా పెళ్ళిళ్ళు అవి ఉంటాయి. పుష్యమాసం మళ్ళీ శూన్యము కాబట్టి ఉండవు. మళ్ళీ మాఘం ఫాల్గుణం ఉంటాయి. చైత్ర మాసంలో పండుగ వస్తుంది కాబట్టి ఉండదు. వైశాఖ మాసము జ్యేష్ఠము ఉంటాయి. మళ్ళీ ఆషాఢం ఉండవు. మళ్ళీ శ్రావణం. ఇది మామూలు. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం ఈ 5 నెలల పాటు కంటిన్యూగా మంచివి వివాహాలు కానీ లేకపోతే గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవతా పూజా కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి. అందుకని మాసాలు మంచివి అనేటువంటిదే కాదు, గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలవంతముగా ఉంటాయి అనేటువంటి దానికి శ్రావణ మాసం. అందుకే శ్రవణం మొట్టమొదట మనం ఏమనుకుంటాం? శుభం వినటం. శ్రవణ నక్షత్రం ఎవరిది? వెంకటేశ్వర స్వామి, మామూలుగా శ్రీ మహావిష్ణువుది. అందువలన అమ్మవారికి విపరీతంగా ఈ శ్రావణ మాసంలో పూజలు చేయటము, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు పాటించడం అనేటువంటిది ఒక యోగము. ఇంకా ఈ శ్రావణ మాసము మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి, ఏమి చేస్తే ఇంట్లో ఉంటుందని చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సహజంగా నిల్వ ఉండాలంటే నిలబడడం లేదు డబ్బు, లేదా రావటం లేదు అనేటువంటి దీంతో చెప్తూ ఉంటారు. వీళ్ళు ఈ శ్రావణ మాసం అనేటువంటి ఈ మాసంలో చేసుకోవాల్సింది ఏమిటంటే మంగళవారము శుక్రవారాలు మాత్రము చేసినా సంతోషమే. ఈ విధానం నేను చెప్పేటువంటి విధానం మామూలుగా రావి ఆకు మీద ఒక దీపము ప్రమిద పెట్టి దాంట్లో 3 ఒత్తులు ఎర్రవి అంటే మామూలుగా నెయ్యితో తడుపుకునేసి కాస్త కుంకుమ అది పట్టించేసి దానికి ఎర్రటి ఒత్తులతో ఎప్పుడైతే ఎరుపు కలర్ అవుతాయి అయిన తర్వాత 3 ఒత్తులు ఏకీకృతము చేసి
ఆ ప్రమిదలో ఉంచి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినారు అంటే ప్రతి శుక్రవారము మంగళవారము సాయంకాలపు పూట 6 నుంచి 7 గంటల మధ్యలో చేసినారు అంటే తప్పకుండా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఇంకొక మాట తల్లి, స్త్రీమూర్తులు అందరూ కూడా మేము ఏదైనా చెబితే మంచి కోసం చెబుతాం. అవును స్వామి. శ్రావణ మాసములో ప్రతి స్త్రీమూర్తి కూడా ఇంట్లో ప్రతి ముత్తైదువ కూడా కాళ్లకు పసుపు పట్టించుకొని ముఖానికి దవడకు కూడా కాస్త ఇలా గంధము పసుపు పట్టించుకున్నారు అంటే ఆ ఇల్లు శోభాయమానముగా వెలుగుతుంది అనేటువంటిది చెప్పగలుగుతాం. ఇంకా ఒకటి, మామూలుగా అమ్మవారిని అలంకరించి ఎప్పుడైతే మనము పూజలు చేసుకుంటామో, అమ్మవారిని అలంకరించినాము కదా, మనం నైటీతో కూర్చొని చేసుకున్నా పర్వాలేదు, పాత చీర కట్టుకొని చేసుకున్నా పర్వాలేదని కాకుండా మీరు కూడా ఉన్నంతలో అలంకరణ అనేటువంటిది స్త్రీకి చాలా అవసరం. ఎంత అలంకరించుకుంటే అంత సంతోషముగా ధనం ఇంట్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టు. ఎప్పుడు ఈశ్వరోమని మనం బాధపడుతూ ఉంటే కాదు, ఒకరి మీద ఒకరు పోట్లాడితే కాదు. ఏమి ఉండినా ఏమి లేకపోయినా ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే సంతోషముగా సుఖముగా నవ్వుతూ చేతులకు కాళ్లకు పసుపు అది పట్టించుకొని లేదా చేతులకు గోరింటాకు అనేటువంటిది పెట్టుకొని ప్రశాంతముగా ఉంది అంటే ఉన్నంతలో, గోరింటాకు పెట్టుకోవడానికి ఏం లక్షలు వేలు ఖర్చు కావు కదా. ఎందుకు పెట్టుకోవాలి? పండగలు పబ్బాలు ఎవరింటికో పోతున్నాము, పెళ్ళిళ్ళకు పోతున్నామంటేనే గోరింటాకు కాదు. మనము బొట్టు రోజు ఎంత అవసరముగా ప్రాధాన్యతగా పెట్టుకుంటామో, చేతులు నిరంతరము కూడా గోరింటాకుతో పండినటువంటి చేతులతో ఏది చేసినా శుభప్రదమే. అందువల్ల ఇవి గనక చేసుకుంటే తల్లి తప్పకుండా ప్రతి ఇల్లు సస్యశ్యామలముగా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఖచ్చితముగా అనేది నేను చెప్పగలుగుతాను. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.